ఎప్పటి లెక్క నెయ్యాల కూడా మీకోసం ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన గవన్నీ మీకు చూపిద్దామని. మరి ఇంకెందుకు ఆలస్యం, షురూ చేద్దామా? సరే, ముందుగా హెడ్లైన్స్. ఓట్లకు ముందే గెలిచిన పార్టీలు షేక్ చేస్తున్న రికార్డ్ బ్రేకింగ్ మెజార్టీలు. భాగ్యనగరం అవుతున్నది స్వర్గం, సర్కారు చేస్తున్నది మార్గం. కార్ని కలవర పెడుతున్న ఆటో, ఏదోటి తేల్చాలంటున్నారు ఆటో ఇటో. కబ్జా పెట్టే పనిలా సత్తి శానా బిజీ. సర్కార్ జాగా ఖాళీగా ఉన్నదంతా కబ్జా పెట్టుకున్నాక ఇదంతా. దాల్ సెంటర్ కు పోయి మంగ్లీ గజిబిజీ. అరే లైన్ లో నిలబడండి, లైన్ లో నిలబడండి. రాజును ముందుకు రా. అర్రే ఏంది బంద్ ఉంది అలా? ఆటోకు కార్కు తేడా ఏందుల్లా? ఆటోకు 3 టైర్లు ఉంటాయి, కార్కు 4 టైర్లు ఉంటాయి. ఆటోనేమో 1 లక్ష పెడితే వస్తుంది, కార్ అయితే 3 లక్షలు అవుతాయి. ఆటో కంటే కారే స్పీడ్గా పోతుంది, కారు ఉంటేనే 4 గుట్ల పరపతి ఉంటుంది. కానీ అదేందో కానీ గక్కడో కాడ ఆటోను చూస్తేనే కారులు భయపడుతున్నారు. కొంపదీసి కార్లు అయితే 4గురే పడతారు, ఆటోలు అయితే 10 మందిని మెలుపుకోపోవచ్చని భయపడుతున్నారా ఏంది? ఆటోను చూస్తే కారు గుర్తోళ్ళు గజగజ వణుకుతున్నారు. ఎదురుపడ్డప్పుడు అల్ల యాక్సిడెంట్ చేసి బానట్ను బద్దలు కొడుతుందని కారు ఓనరు పార్టీ వాళ్ళు చిన్నగా దండలాడతలేరు. ఏం చేసినా మంచిదే, ఈసారి వరంగల్న జరిగే ఓట్లల్లా ఆటో గుర్తు అన్నదే కనిపించకుండా చేయాలని టీఆర్ఎస్ వాళ్ళు జిజ్జు పట్టే పట్టిర్రు ఎలక్షన్ల సంఘపోళ్ళకు ఉత్తరం రాసి. మరి వాళ్ళ భయం కూడా నిజమే. ఓట్లేసే కాగితం మీద కారు గుర్తు ఆటో గుర్తు దగ్గర ఒక్క తీరుగానే కనిపిస్తాయి. జరంత కన్ను నజర్ సరిగా లేనోళ్ళు ఆటోకే పోయి కారుకే పోయి ఆటోకు గుద్దినా గుద్దుతారు ఓట్లు. ఇప్పుడు వచ్చే పార్టీలకు ఇండిపెండెంట్గా పోటీ చేసేటోళ్ళకి ఇచ్చే గుర్తులు చూస్తే తలకాయ గోక్కున్నా ఏదెవ్వలదో అర్థం కాకుండా ఉంటాయి. ఇక ఒకలకు బ్యాట్ గుర్తు ఇస్తారు, ఇంకొకలకు బ్యాట్ పట్టుకున్న మనిషి బొమ్మని ఇస్తారు. ఇక బ్యాట్ గుర్తు కోటేయాలని అనుకున్న చదువుకోనోని పరిస్థితి ఎట్లుంటుందో చూడురి. ఇగో ఇది క్యారమ్ బోర్డు, ఇది చెస్ బోర్డు. ఈ గాలిపటం కూడా అడ్డం పడ్డ క్యారమ్ బోర్డు లెక్కనే ఉంటుంది. ఇగో ఇది నగారా మోగిచ్చే పెద్ద డోలు, ఇంకోటి గంప. అదాట్న చూస్తే రెండిట్ల దేని కోటేయాలనో గుర్తుపడతావా? ఇగో ఇట్లా చెప్పుకుంటూ పోతే శాన దిక్కుల శాన గుర్తులు ఇట్లనే ఉంటాయి. మరి ఆ ఎలక్షన్ల సంఘపోళ్లకు ఎవరు చెప్తారో ఏందో గాని ఈసారి సోండి లేకుండా చేయమని పార్టీలే కాదు ఓట్లేసే పబ్లిక్ కూడా కోరుకుంటారు. గా నడుమ సోమేశం సార్ ఏమన్నాడు? చక్కటి నగరాలల్లా 200 ర్యాంక్ వచ్చిన హైదరాబాద్కు ఫస్ట్ ర్యాంకు తెప్పిస్తాం అని అన్నాడు కదా. ఆ కార్యం మెల్లమెల్లగా సురువైతున్నట్టున్నది. ఇక కొన్ని సంవత్సరాలైతే హైదరాబాద్ని అస్సలు గుర్తుపట్టకుండా కాబోతున్నది. పల్లె వెలుగు బస్ ఎక్కి పట్నం వచ్చిన వాళ్ళు హైదరాబాద్ని చూసినాక అబ్బా స్వర్గం అంటే గిట్లనే ఉంటుంది అని అనుకుంటారు. హాగో అట్లా చేస్తుందట సర్కారు హైదరాబాద్ని. ఈ సార్ చెప్తున్నాడు, మంచిగానే ఉండ్రి. ఇగో నమ్మకపోతే మంత్రి కేటీఆర్ సారే చెప్తున్నాడు, ఇనుండ్రి. అద్భుతమైన పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే లాంటి స్కైవేలను 4 వైపులా కూడా చేయాలని ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే రూపొందించి ఉన్నారు. ఒక విశ్వనగరంగా హైదరాబాద్ మారాలి అంటే 400 కిలోమీటర్ల వైట్ టాపింగ్ రోడ్డును కూడా తొందరలోనే ప్రారంభించుకోబోతా ఉన్నామని. హైదరాబాద్ కు కరెంటు కోతలనేది తెలియకుండా ప్రతి వీధి దీపాన్ని కూడా LED లైట్లను కూడా తొందరలోనే అమర్చే కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నామని చెప్పి ఇన్నరా. ఇవన్నీ నిన్నాక కూడా మేము చెప్పిన ముచ్చట డౌట్ అనిపిస్తే ఎవ్వరు ఏం చేయలేరు. ఈ ముచ్చట్లు హైదరాబాద్ కు కృష్ణా నీళ్ళని తీసుకొచ్చే 3వ దశ పనులను సురువేస కాడే చెప్పిండు కేటీఆర్ సారు. వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలు ముందే వెల్లడయ్యాయా? అభ్యర్థులు భారీగా ఓట్లను రాబట్టుకోవడంలో సఫలమయ్యారా? పోటీ చేసిన ప్రతి పార్టీ మెజార్టీని ఎలా సాధించగలిగింది? 4 లక్షల మెజార్టీని టీఆర్ఎస్ ఎలా కైవసం చేసుకోగలిగింది? 1,02,500 మెజార్టీని కాంగ్రెస్ పార్టీ ఎలా హస్తగతం చేసుకోగలిగింది? ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించేందుకు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యూ ఉత్తమ్ సార్. సరే, పెద్ద మసాలా ఏం లేదు, మీ దగ్గర ఉందా? ఇక అసలు ముచ్చట చెప్పరాదు. వరంగల్ ఎలక్షన్ల ముచ్చట ఏం చేసిర్రు? కాంగ్రెస్ పార్టీకి 1,00,000 ఓట్ల మెజారిటీ రాబోతున్నది. 1,02,500 మెజారిటీ. 500 ఏం సారు, దాని మీద ఇంకా చిల్లర ఓట్లు కూడా లెక్క పెట్టే ఉంటారు కదా, అవి కూడా చెప్పకపోయినావు సారు. అరే లేచిపోతావు. ఇక లోపట ఒక మాట బయట ఒక మాట ఉంటుందా గాని మరి ఇంత మెజారిటీతో గెలుస్తామని తెలిసినా పక్క పార్టీ వాళ్ళు ఇంకా పేరు చెప్పలేదు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరిని పోటీకి పెడతారో బయట పెట్టలేదు. అరే చోరా
రాజు అందరు రెడీయా రెడీయా ఇగో మీరెవరో నేనెవరో మనమంతా ఒకే గ్రూప్ అని ఎవ్వరికి తెలవద్దు సరేనా రండి అరే లైన్ లో నిలబడండి లైన్ లో నిలబడండి అర్రే ఏంది బంద్ ఉంది అలా ఆ గవదరకు కందిపప్పులు ఇచ్చేది ఈ దుకాణమే కదా తెరవలేదా ఇవాళ అవునా అరే పోరలు దుకాణం రేపు తెరుస్తారంట ఇవాళ తెరవరట రేపు రాపోండి ఇక అగో ఏమో చేస్తున్నది గేమే మంగ్లీ ఓ మంగ్లీ వా వచ్చిన పనంతా దండు అయిందిరా నాయన కాదవ్వా గవర్నమెంట్ దగ్గర నుంచి మీరే కందిపప్పు తీసుకొని మస్తు అగ్గోగుంది కదా మీరే అమ్ముకోవచ్చు కదా అరే మంగ్లీ పిలిచేది నిన్నే ఏమో అంగట్లకు పోయి ఆగమాగం చేయబడుతుంది నువ్వు ఆగమా నడిమిట్లో వచ్చి అంత ఆగమాగం చేసుకుంటా 3 రోజులు అవుతుంది కందిపప్పు ఒడిసి ఇగో సర్కార్ వాళ్ళు సబ్సిడీ దాల్ సెంటర్లు పెట్టిరంటే వచ్చిన తెలుసా అంటే పుక్కడికే ఇస్తున్నారా ఏంది ఊకో అన్ని పుక్కటాలు వచ్చినాయి నీకైతే దుకాణాల రేట్ కంటే 60-70 తక్కువ ఉందంటే ఈడికొచ్చినా తెలుసా అది కాస్త బంద్ ఉంది అలా అంటే ఎంతకిస్తుండ్రు ఏంది ఏ గ్రేడ్ కందిపప్పు అయితే 160 అట బి గ్రేడ్ కందిపప్పు అయితే 135 అట మరేదో పోరగాన్లను రేపు రాపోండ్రా అని చెప్తున్నావు సబ్సిడీ పప్పు కదా సావిత్రి మనిషికి కిలో మాత్రమే ఇస్తారంట అందుకనే 5గురిని పట్టుకొచ్చి లైన్ కట్టిపించిన ఎందుకు కేవడి తిప్పక్కడా సావిత్రితోన గీ దమాక్తో ఏడ బతుకుతావు నువ్వు ఒక్కరికైతే 1 కిలో మాత్రమే అదే 5గురు అయితే 5 కిలోలు ఆ మాత్రం కూడా అర్థం కాదు కట మెర్చలే ఏం బతకనేసినావు తల్లి మరి ఉపాయాలు ఉత్తగానే వస్తాయి అనుకుంటున్నావు తల్లి పోరగాండ్లు గంటకి 20 చొప్పున మాట్లాడుకుని పట్టుకొచ్చిన తెలుసా భార్య కర్రీ పని అవును గాని మంగ్లీ నువ్వు 5 కిలోలు తీసుకుంటా అంటున్నావు కదా నాకు 2 కిలోల పప్పు ఇవ్వచ్చు కదా అమ్మా దుకాణంలో రేట్ ఇచ్చి తీసుకుపో నువ్వు కాబట్టి 210కే ఇస్తా 10 రూపాయలు తక్కువ చేస్తా ఓకే అమ్మో ఎంత ప్రేమ నీకు 10 రూపాయలు తక్కువ చేసినావా నువ్వు ఈడొచ్చి చూస్తే తెలుస్తుందమ్మా లైన్ ఎట్లున్నదో రేపటికి ఇయాలనే క్యూ కట్టిర్రు తెలుసా ఆడ కూర్చొని మాట్లాడుతున్నావు అందుకని నాకే అయ్యావా నువ్వు నీకే కాదమ్మా ఎవ్వరికైనా అంతే ఈడ తక్కువ రేటుకు కొని బయట మార్కెట్ కంటే 10 రూపాయలు తక్కువకే అమ్ముతా మంచిగా ఏమనుకుంటున్నావు కొనేదే సబ్సిడీ పప్పు మళ్ళా దాన్ని సబ్సిడీ చేసి అమ్ముతావా చెప్తావు నీ సంగతి గా లైన్లు కట్టేటోళ్ళు ఉంటారు జాగ్రత్త సార్లు అని ఆఫీసర్లకు కంప్లైంట్ ఇస్తా నేను ఓహో ఏం చేస్తారమ్మా ఏం చేస్తారు కందిపప్పు తిన్నదని అరెస్ట్ చేస్తారా కాయ వాతే కర్రీదే కాకివు ఇక గిట్లా మాట్లాడితే ఏం చేస్తాం గాని నా ఆసుంటలు పొద్దున దాకా పని పోగొట్టుకొని లైన్ లో నిల్చుంటే కిలో పప్పు దొరుకుతుంది అన్నట్టు దొరికిందే మోక్షం అనుకొని రావాలే గాని గయన్ని ఎంచొద్దమ్మా మొన్నటిదాకా ఉల్లికి గిదే తిప్పలు పప్పుకు గిదే తిప్పలా అవును సావిత్రి నలుగురిని కిరాయికి తెచ్చిన లైన్ లో నిలబెడదామని ఇగో సంచి కూడా తెచ్చిన తెలుసా పప్పు కోసమే కదా ఇదంతా అవ్వా రేపు పొద్దుగానే పప్పు కోసం వస్తా నా కోసం కొంచెం జాగా దొరికి పట్టవా చైనా సింగపూర్ ఆస్ట్రేలియా దేశాలల్లా ఐఫోన్ కోసం లైన్లు కడతారు మన దేశంలోనేమో ఉల్లిగడ్డ కందిపప్పు ఇత్తనాల కోసం లైన్లు కడతారు ఏనాడు మారుతుందో ఏమో ఈ లైన్లు కట్టే వ్యవస్థ భూమిలో అమ్ముతా భూమిలో పోరడు మళ్ళేదో కిరికిరి పని చేస్తున్నట్టున్నాడు తమ్మి సత్తి ఏం చేస్తున్నావు నువ్వు సర్కార్ జాగా ఖాళీగా ఉన్నదంతా కబ్జా పెట్టుకున్నాక ఇదంతా ఏంటేంటి కబ్జా పెట్టినవా సర్కార్ జాగను హైదరాబాద్ లా చూసుకో ఇంకా బోరుగుర ఎక్స్రే తీసుకొచ్చిన సత్తిగారి జాగా కబ్జా చేసుకున్న తారీఖు 14లా నారే జాగా నువ్వు సిటీకి వచ్చిందే మొన్న ఎప్పుడు కబ్జా పెట్టినావు జాగను ఎప్పుడో వచ్చినాం అన్నది ఆరాక ఎంత భూమి కబ్జా పెట్టుకున్నాం అన్నదే లెక్కకు వస్తుంది నాకెవర్రా ఫోన్ చేసిండ్రు కిస్తిగా ఎకరం జాగున్నారా 1 కోటి రూపాయలు చెప్పు చూసుకున్నాం 1 కోటి రూపాయలా తమ్మా 1 కోటి రూపాయలంటే ఎన్ని పైసలు ఎరికేనా నీకు నాకెందుకు తెలియరాక 1 కోటి రూపాయలు అంటే మళ్ళీ గోళం నిండా అవుతాయి బీరువా నిండా కూడా పెట్టుకోవచ్చు మరి అంత తెలిసినోనివి కబ్జా పెడితే సర్కార్ జైల్లో పెడుతుందని తెలియదా నీకు నేనేమన్నా బిత్తరో నాక సర్కారు భూమి కబ్జా చేస్తే సర్కారే ఫత చేసి ఇస్తుందంట అది పేదల ఇండ్ల జాగాను పట్టా చేస్తామన్నది ఎకరాలకు ఎకరాలు కాదు సర్కారు హైదరాబాద్ లో ఖాళీగా ఉన్న జాగాలు అమ్ముతారంట దానికోసానికే కబ్జా చేస్తున్నా నేను సర్కార్ అమ్ముతామంటే నువ్వు కబ్జా చేస్తే ఊకుంటదా సర్కార్ తాను ఉంటే అమ్ముకుంటున్నా అంటానే నేను కబ్జా చేసి జాగ్రత్త చేస్తున్నాక నా దగ్గర ఉంటే సేఫ్ ఫండ్ లేక సేఫ్టీగా ఉంటది అబ్బా మొన్ననే సర్కారు ఇగో బిల్డింగులు ఖాళీ జాగాలు ఎవరైనా కబ్జా చేసుకుంటే వాళ్ళకే ఫట చేసి ఇస్తామంట అని కానూన్ రూల్ పెట్టలేరా ఆక అబ్బో గారుల కింద ఇక కబ్జా భూమిని పట్టా చేపించుకుంటున్నావు అన్నట్ట నా ఫోన్ వచ్చింది మళ్ళా 1 కోటి రూపాయలు కాగితాలు 4 దినాలు పడతాయి అవసరం లేదు గోచికానం నువ్వు ఒక్కనివే ఉన్నావా కొనేటోళ్ళు 90 మంది వస్తారు
పో అమ్మ పో. ఏంది అప్పుడే బేరాలు కూడా సురువు చేసినావా? మళ్ళా కబ్జా భూమి జల్దీని అమ్ముకోవాలక, లేకపోతే ఆగమవుతుంది. ఎందుకు తమ్మి? సర్కారు రైతుల లోన్లు మాఫ్ చేయాలి కదక్క. గవిట కోసానికి సర్కార్ దగ్గర పైసలు లేవంట. భూములు అమ్ముడు, మళ్ళీ కబ్జీలను ఫట్ట చేసుడు చేస్తే మస్తు పైసలు వస్తాయంట. వాళ్ళు అమ్మక ముందే ఫట్ట చేపిస్తానక్క. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏడ సంపాదించినావు తమ్మి గింతగానని తెలివి? హైదరాబాద్కి వచ్చినాక ఆటోమొబైల్ వస్తున్నదక్క. అక్క పక్క ఫంటి పార్కులో జాగా ఖాళీ ఉన్నదంట, మంగోల్కి చెప్పాలి కబ్జా చేసుకోమంట అని. ఓర్ని, మరి ఖాళీ కనిపిస్తున్నాయని చార్మినార్ని, గోల్కొండ కోటను, బేగంపేట ఎయిర్పోర్ట్ ని కబ్జా పెట్టకపోయినావు తమ్మి. మంచిగా పట్ట చేసి అమ్ముకుందువు. మంది అందరికి ఎరుకున్న జాగాలు కబ్జా చేయదాక పట్ట చేసుకున్నది కష్టమవుతుంది. ఎవ్వరికి తెలియని జాగాలు కబ్జా చేయాలి. వరేవా, అసలైన కబ్జా కొడతానం ఏడ చూసి నేర్చుకున్నావు తమ్మ నువ్వు? నేను పేపర్ చూసినాక చాలా మంది లీడర్లు గిరే ఫండ్ చేస్తున్నారంట. అక్క ఈ ఫండ్ తో 2 లాభాలు ఉంటాయి. 2 లాభాలా? ఏంటి తమ్మి? పట్ట పాస్బుక్ చేపిస్తేనేమో సర్కార్ గల పెట్టి నిండుతుంది. మళ్ళీ అదే జాగాని అమ్ముకున్నాం అనుకో మన జేబులు నిండుతాయి మంచిగా. ఎత్తున్నారు అక్క నా పిల్లలు, మస్తు మంచిగా ఉంది కదా. జోక్ వచ్చింది. అయ్యో సత్తి, సర్కార్ జాగాను కబ్జా పెడితే సర్కార్ ఊకోదు, పట్ట చేయది. నేను లౌడ్ స్పీకర్ పెట్టి చెప్తుంటే సౌండ్ బంద్ చేసి ఇంతేంటి దాకా నువ్వు గమ్మతి మాట్లాడతావు. నీకెవరానే మారో తెలుసుంటే చెప్పు. మళ్ళా నాకు ఎవరు తెలియదు. నీ పట్ట నువ్వు ఇష్టం ఉన్నాడు చేయించుకోపో. నీ ₹1 నువ్వే తీసుకో. తీసుకుంటా. నీకైతే ఈయనే చెప్తున్నావు చూడు. ఎందుకమ్మా అన్ని ఇట్లా అంటుతావు? ఏదో పోయినా కానీ వద్దు వద్దు అంటావు. జాగాలు మస్తు రేటు అంటుంటే మంగోలిని సుజాతను పిలిచి కబ్జా పెట్టిస్తే ఆగు. మళ్ళా భూములు ఒక్క గిరాకు వస్తలేదేం రా. ఎక్స్రే షాప్లోకి పోతే కాగితాలు దొరుకుతాయి, తెచ్చుకుంటా నేను. అమ్మి ఫరేస్తా. చూసిన రానుల్లా, సర్కార్ జాగానే కబ్జా పెడతాడట, సర్కార్ తోనే పట్టా చేయించుకుంటాడట, సర్కార్ అమ్మకుంటా జాగ్రత్త చేస్తాడట. కొంపదీసి జాగ్రత్త చేస్తామని చాలా మంది కబ్జాలు చేసి మళ్ళా రెగ్యులేషన్ చట్టం కింద పట్టాలు చేయించుకోరు కదా. ఇగురం కొద్ది ఇళ్ళకితేనట ఈగొచ్చి పాడు చేసిందట. ఆగో గట్లనే చేసిండ్రు ఒక ఆడ దొంగ బట్టే వాసగాళ్ళు. కందిపప్పు రామచంద్ర అని జనమంతా కడుపును చంపుకొని తనలాడుతుంటే గీ లత్కోరగాళ్ళు చూడుండ్రి ఏం చేసిండ్రో. ఈటల సారు ఇలా ఈపులు సాఫ్ చేయందే ఇడిచిపెట్టద్దు సారు. ఇగో గప్పుడు ఉల్లిగడ్డలకు మిలిటరీ కావలి పెట్టినట్టే ఇప్పుడు కందిపప్పుకు కావలి పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక చూడుండ్రి, బయటి దుకాణ పొల్లు 180, 200కు కందిపప్పు అమ్ముతున్నారని సర్కారిచ్చే అగ్వ పప్పు ప్యాకెట్లు ఎట్లాగమైతున్నాయో. ఎవలో పుణ్యాత్ములు ₹50 సర్కార్ ప్యాకెట్లను జింపి పప్పంతా తీసుకొని ఉత్త కవర్లను బత్తాలలో గట్టి బయట వారేసిండ్రు మహబూబ్ నగర్ జిల్లా గోవిందహల్లి కాడ. మరెవరు చేసిండ్రో ఎక్కడియో ఈ ప్యాకెట్లు తెలియదు గాని పోషమ్మ కూడబెడతా అంటే మైసమ్మ మాయం చేసినట్టు పేదోళ్ళ నోలు కొట్టే దొంగలు బగ్గనే తయారైండు రాష్ట్రంలా. ఇక గా మహారాష్ట్రలున్న తానే అనే కాడ చూడుండ్రి, పండగ పూట ధరలు పెంచి అమ్ముకుందామని ఎన్ని కందులు దాచిపెట్టుకున్నారో ఇగురమంతులు. ఎక్కువ ధరకు ఎవ్వలు అమ్మద్దని సర్కార్ ఎన్ని తీర్ల ఆర్డర్లేసినా దొంగలు గీ తీర్ల ఎగిడ్చిపోతున్నారంటే ఇక ఈ దివిల పండగ ఎట్లెళ్తుందో ఏందో అంత అనలాడుతున్నారు పబ్లిక్. పనిచేస్తుందా మరి ఇక్కడ చూసుకున్నట్టయితే టైం ఎక్కువైతుంది. మరి ఇక్కడ పరిస్థితిని చూసుకున్నట్టయితే ఇక్కడ చాలామంది జనాలు వచ్చారు. టైం చాలా ఎండగా ఉంది కదా, మాట్లాడతాను. మరి ఇక్కడ పరిస్థితిని చూసుకున్నట్టయితే ఇగో చాలా జాగలల్లా చాలా మంది స్టేజ్ ఎక్కి మైకులు పట్టుకొని గిట్లనే మాట్లాడతారు కదా. కానీ గీ పిల్లగాని చూడుండ్రి ఎట్లా మాట్లాడిండో. మైకుల ముంగడ చేరి 4 మాటలు మాట్లాడమంటే మీసం ముదిరినోళ్ళు కూడా కిందికి మీదికి చెమటలల్లా నడుస్తారు. గసొంటిది గీ వరంగల్ పిల్లగాన్ని చూడుండ్రి. నిమిషం, 2 నిమిషాలు, గంట, 2 గంటలు కాదు 48 గంటల సేపు అంటే 2 రోజుల పొంటి ఇరాం లేకుండా స్పీచ్ ఇస్తున్నాడు. బేస్తారం పగటిలి 12 గంటల కాన్నుంచి శనివారం పగటిల దాకా మాట్లాడుతూనే ఉంటాడట. మరి గంతగానం 2 రోజులు ఒడవకుండా చెప్పే ముచ్చట ఏమై ఉంటుందో మీకెరికేనా? ఈ అఖిల్ తమ్ముడే చెప్తున్నాడు, ఈనుండ్రి. స్వాతంత్ర సమరయోధుల గురించి, కవుల గురించి, శాస్త్రవేత్తల గురించి, వారు నమ్మిన సిద్ధాంతాల వలన వాళ్ళు సాధించిన విజయాలు ఏంటిది ఇన్నారా?
మన దేశంలో పోరువీరుల ముచ్చట మొదలు పెడితే ఓడుస్తుందా? ఇరాం లేకుండా చెప్పేటోళ్ళు ఉండాలగని. ఇదివరకు కూడా గిట్లనే 24 గంటలు మాట్లాడితే లిమ్కా బుక్కోళ్ళు అఖిల్ పేరెక్కించుకున్నారు. ఇప్పుడు 48 గంటలు కాబట్టి గిన్నిస్ బుక్కోళ్ళు కూడా పేరెక్కించుకుంటారట. గదేంది, ఇంకెన్నో అవార్డులు రావాలని మనం కూడా కోరుకుందాం. కానీ ఇనేటోళ్ళు లేకపోతే చెప్పుడు ఉండదు కాబట్టి 48 గంటలు ఓపిక్గా ఇన్నోళ్ళకు కూడా అవార్డులు ఇవ్వాలి కదా. ఓట్లకు ముందే గెలిచిన పార్టీలు, షేక్ చేస్తున్న రికార్డ్ బ్రేకింగ్ మెజార్టీలు. భాగ్యనగరం అవుతున్నది స్వర్గం, సర్కారు చేస్తున్నది మార్గం. కార్ని కలవర పెడుతున్న ఆటో, ఏదోటి తేల్చాలంటున్నారు ఆటో ఇటో. కబ్జా పెట్టే పనిలా సత్తి శానా బిజీ. సర్కార్ జాగా ఖాళీగా ఉన్నదంతా కబ్జా పెట్టుకున్నాక ఇదంతా. దాల్ సెంటర్ కు పోయి మంగ్లీ గజిబిజి. అరే లైన్లో నిలబడండి, లైన్లో నిలబడండి. రాజు నువ్వు ముందుకు రా. అర్రే ఏంది బంద్ ఉంది అలా చూసేసిండ్రు కదా. గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.